సామెతల గ్రంథం 14వ అధ్యాయము 6వ వచనం చదువుకున్నాం. అపహాసకుడు జ్ఞానం వెతుకుట వ్యర్థము. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం చదువుకున్నాం. అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొనును. దేవుడు ఇక్కడ ఏమంటే, ఎవరైనా మనల్ని గద్దించినప్పుడు ఓర్పు సహనం లేకుండా ప్రవర్తించే వారంగా ఉంటే, వినయ విధేయత లేకుండా, దీన మనసు లేకుండా, తగ్గింపు స్వభావం లేకుండా ప్రవర్తించే వారంగా ఉంటే, ఇతరుల మీద గద్దించిన వారి మీద కక్షలో పగలు తీర్చుకొని, గద్దించిన వారి మీద కక్షలు తీర్చుకునే వారంగా ఉంటే, పగలు తీర్చుకునే వారంగా ఉంటే, ద్వేషాలు పెట్టుకునే వారంగా ఉంటే, కోపాలు పెట్టుకునే వారంగా ఉంటే, వారిని శిక్షించే వారంగా ఉంటే, వారిని చంపే వారంగా ఉంటే, మనం పరిశుద్ధంగా బ్రతకట్లేదు అని అర్థం. మళ్ళీ పరిశుద్ధత లేదు అని అర్థం. మనం నీతిగా బ్రతకట్లేదు అని అర్థం. మనం ఇంకా పాపం చేస్తున్నాము అని అర్థం. అలాంటి వారు జ్ఞానం వెతుకుట వ్యర్థము అంటాడు దేవుడు. అపహాసకుడు అంట తనలో ఉన్న లోపాలు సరి చేసుకోకుండా ఇతరులలో ఉన్న లోపాలు ఎత్తిపట్టి చూపించేవాడిగా ఉంటాడంట. నాలో ఉన్న లోపాలు సరి చేస్తానవేంది, నీ బ్రతుకు నువ్వు సరి చేసుకో, నీ బుద్ధే మంచిది కాదు, నీ క్రియలే మంచివి కాదు అని ఇతరులని ఏ మాట పడితే ఆ మాట అనేవారుగా ఉంటారంట. ఇతరులని నిందించేవారుగా ఉంటారంట. ఇతరుల్లో ఉన్న లోపాలు ఎత్తిపట్టి చూపించేవారుగా ఉంటారంట గద్దించినందుకు.